హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ రోజు ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, అల్పపీడన ద్రోణి ఏ జిల్లాల మీద అత్యధికంగా ఉంటుందో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా వర్షాలు నమోదు కానున్నాయి రానున్నటువంటి 3 రోజుల పాటు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షపాతం, హైదరాబాద్ ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్నటువంటి 48 గంటల పాటు హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే అల్పపీడన ద్రోణి ఉత్తర కోస్తా, యానాం మీదుగా తెలంగాణకి విస్తరించడంతో ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కానుంది. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం కురుస్తుంది 2 రోజులు. ఆ తర్వాత జూలై 3వ వారం వరకు కూడా అత్యధికంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమ వ్యాప్తంగా గత 2 రోజులుగా పొడి వాతావరణం కొనసాగుతుంది. అయితే చిత్తూరు, అదేవిధంగా తిరుపతి ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయి. దక్షిణ తెలంగాణ, అదేవిధంగా దక్షిణ కోస్తా ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుంది. ఇది ప్రస్తుతానికి వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.